8వ తేదీ జనవరి నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం ఎలా జీవించాలో ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఉప్పుతో మనల్ని పోల్చుతూ ఉన్నాడు. ఉప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వంట మనం ఎంత బాగా చేసినప్పటికీ ఉప్పు వేయకపోతే రుచి ఉండదు. ఉప్పు వలన వంట యొక్క రుచి అధికమవుతుంది. ఉప్పు వంటకు రుచి వచ్చేలా చేస్తుంది. మనం కూడా మన మాటల ద్వారా, క్రియల ద్వారా ఇతరులకు ఉపయోగపడే వారముగా, సహాయం చేసే వారముగా ఉండాలి. ఉప్పు ఎలాగైతే రుచిని పెంచుతుందో మనం కూడా ఇతరులలో ప్రేమను, నిరీక్షణను, సంతోషంను తీసుకురావాలి. ఇతరుల జీవితాలలో మనము వెలుగుని నింపే వారముగా ఉండాలి. ఏదైనా పాడవకుండా నిల్వ ఉండాలి అంటే ఉప్పును వాడుతూ ఉంటారు. ఉప్పు ఎలాగైతే ఆహారము పాడవకుండా కాపాడుతూ ఉంటుందో, ప్రభువుని అనుసరించే వారముగా మన ఆత్మీయ జీవితము పాడవకుండా దైవికమైన జీవితాలను జీవించే వారముగా ఉండాలి. మంచి విలువలను కలిగి మంచి ఆత్మీయతను కోల్పోకుండా కాపాడుకోవాలి. ఉప్పు దాహమును పెంచుతుంది. మనం కూడా ప్రభు అంటే దాహముగా, ఆశను కలిగి ఉండాలి. ఇతరులలో కూడా మనము ప్రభు పట్ల దాహాన్ని పెంచగలగాలి. వారు ప్రభుని అనుసరించే విధంగా, ప్రభు కోసము వారు పరితపించే విధంగా వారికి మనం బోధించగలగాలి. ఉప్పు చేసే పని ఎంతో ప్రాముఖ్యమైనది, విలువైనది. మనము కూడా మన ప్రభు దృష్టిలో ఎంతో విలువైన వారము. మన పట్ల ప్రభువునకు గొప్ప ప్రణాళిక ఉంది. ఉప్పుదనమును కోల్పోతే దానికి విలువ ఉండదు. మనము ప్రభు చేత పిలువబడిన వారము. మన ఆత్మీయ జీవితమును కోల్పోతే మనము విలువలేని వారమే. ప్రభువులో మనం విలువైన వారము అని గ్రహించి మన జీవన విధానం పట్ల ఎంతో జాగ్రత్తను కలిగి ఉండి మన జీవితములు ప్రభువుని మహిమపరిచేవిగా, గణపరిచేవిగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేము విలువలేని వారము అని బాధపడే వారముగా కాకుండా మీలో మేము ఎంతో విలువైన వారము అని గ్రహించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఉప్పు ఎలా అయితే ఉప్పుదనమును కోల్పోతే దాని విలువ ఉండదో, మా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మా ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్య ప్రకారము ఉండే విధంగా దీవించండి ప్రభువా. మా ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే, గణపరిచే వారముగా మేము ఉండాలి తండ్రి. మా ద్వారా ఇతరులు మిమ్మల్ని తెలుసుకునే వారముగా మేము జీవించాలి ప్రభువా. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తూ మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన వారముగా మా పైన ఎంతో బాధ్యత ఉంది అని లోబడి ఉండి నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.